ఆదికాండము 14 అధ్యాయము 17వ వచనం మనం చదువుతాం. అతడు కదుర్లా ఏమేరు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొము రాజు అతన్ని ఎదుర్కొంటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చింది. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అని, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుతూ ఉన్నాను. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించినో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చినో, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానమునకు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజుని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి అన్నాడు. వాక్యం దేవుడు దీవించును గాక. తన వాక్యమునకు తన పరిశుద్ధాత్మ జత చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో దేవుడి వరకు మేము నిన్ను పాటల ద్వారా స్తుతించాం, గణపరిచాం, ఆరాధించాం. ఈ సమయంలో వాక్యము వెళ్తా ఉన్నాం ప్రభువా. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మేము సమీపిస్తూ ఉండగా ఈ యొక్క ప్రత్యక్షత మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రభురాత్రి భోజనం సమీపిస్తూ ఉండగా కొంత వాక్యాన్ని మేము ధ్యానించడానికి మేము ప్రభువా పూనుకున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ వచ్చి వాక్యం అభిషేకించును గాక. నీ పరిశుద్ధాత్మ వచ్చి మాకు అనువాదం చేయను గాక. నీ పరిశుద్ధాత్మ వచ్చి మాతో మాట్లాడును గాక. ఒక మనిషి మాట్లాడితే వ్యర్థము ప్రభువా, నువ్వు మాట్లాడితే జీవం కలుగుతుంది ప్రభువా. నీవు వచ్చి నీ పిల్లలతో మాట్లాడు ప్రభువా. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేస్తావు, యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురు అని చెప్పావు. ఓ దేవ, నిజంగా నీ పిల్లలు నీ చేతనే ఉపదేశం పొందుదురు గాక. ఓ దేవ, ఏదైనా కాని మాట వస్తే దానియేలులో ప్రభు సింహపు నోళ్లను మూసిన దేవుడవు, నా నోరు కూడా మూసివేయండి ప్రభువా. మట్టి పాత్రను ప్రభువా, దీనుడను ప్రభువా, మీరే ఈ యొక్క నా నోరును అభిషేకించి ఓ దేవ మీరే పరిపూర్ణంగా బిడ్డలతో మాట్లాడమని ప్రభువా, ఓ దేవ మీరే దర్శించమని అప్పగిస్తా ఉన్నాము. ఓ దేవని కార్యములు బయలుపరిచి ఓ దేవ చక్కగా అద్భుతముగా ప్రభురాత్రి భోజనం తీసుకొని దాని ద్వారా అధికముగా మేము ఆశీర్వదించబడదుము గాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభుని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభురాత్రి భోజనం చేసుకోవడానికి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్, ఆల్ ఆఫ్ యు. ఉదయం కొన్ని విషయాలు చక్కగా మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా అద్భుతముగా మంచి అభిషేకంతో దేవుడు వాక్యం మాట్లాడడానికి ఉదయకాలంలో జరగడం నేను చూశాను. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు నడిపించాడు. చాలా ఆశ్చర్యం అనిపించిందండి దేవుడు నడిపించే విధానం చూసి. హల్లెలూయా. అయితే ఈ సాయంకాల సమయంలో కూడా మరొక అంశాన్ని నేను తీసుకుంటా ఉన్నాను. దేవుడు చక్కగా ఈ యొక్క వాక్యాన్ని మనకు అనువదించి సమయం అనుకూలంగా దేవుడు పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపిస్తాడో అంతవరకు మనము నడిచి ముందుకు వెళ్దాం. దాన్ని బట్టి ప్రభురాత్రి భోజనం త్వరగా క్లోజ్ చేసుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ సహాయం చేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రవక్త బోధించిన మెసేజ్ నుండి ప్రవక్త బోధించాడు. మెసేజ్ ఏంటంటే మెల్కీసెదెక్ గొప్ప యువరాజు. మెల్కీసెదెక్ గొప్ప యువరాజు, ది గ్రేట్ ప్రిన్స్ అండ్ కింగ్ అన్నమాట. ఆయన ఒక రాజు, ప్రిన్స్. ఆయన ఈ యొక్క మెల్కీసెదెక్ కోసం బైబిల్లో చాలా మర్మయుక్తముగా
దేవుడు రాసి పెట్టాడు. ఈ మెల్కీసెదెకు భౌతికంగా అబ్రహాం దగ్గర ఆయన ఒక దేశానికి రాజుగా కనబడతా ఉన్నాడు. అయితే వాస్తవంగా హెబ్రీ పత్రికలోకి వచ్చేటప్పటికి ఆయన యొక్క చరిత్ర మొత్తం దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆయనకి తల్లి లేదంట, తండ్రి లేడంట, వంశావళి కూడా లేదట. అంటే ఈయన ఎవరు? వాస్తవంగా ఈ కాలమే ప్రవక్త అంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు తల్లిదండ్రి ఉన్నారట. యేసు క్రీస్తుకి తల్లి తండ్రి భౌతికంగా కనబడుతున్నారు. తల్లి మరియమ్మ, తండ్రి యేసేపు కనబడుతూ ఉన్నాడు. కానీ మెల్కీసెదెకు అసలు ఆది లేదు, అంతం లేదు. తల్లి లేడు, తండ్రి లేడు, అసలు వంశావళి కూడా లేదు. అయితే ఈ వ్యక్తి ఎవరు? ప్రవక్త బోధించాడు, హూ ఈజ్ మెల్కీసెదెక్ అన్నాడు. అంటే ఎవరు ఈ మెల్కీసెదెక్? అంటే ఈ మెల్కీసెదెక్ కోసం ప్రవక్త చాలా మెసేజ్లు బోధించాడు. అయితే ఒక అద్భుతమైన మెసేజ్, మెల్కీసెదెక్ ఒక గొప్ప యువరాజు అనే మెసేజ్ కూడా బోధించాడు. దాంట్లో నుంచి కొన్ని మాటలు, కొన్ని అంశాలు మనం తీసుకొని కొన్ని ధ్యానించి మనం ప్రభురాత్రి భోజనంలో ప్రవేశిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క మెల్కీసెదెక్ కోసం చాలా అద్భుతంగా వివరంగా ప్రవక్త బోధించాడు. ఆయన ఏమన్నాడంటే, మెల్కీసెదెక్ అనే వ్యక్తి పూర్తిగా మనము హై లెవెల్లో చూస్తే ఆయనే 7వ ముద్ర అయి ఉన్నాడు అని చెప్పాడు ప్రవక్త. అంటే 7వ ముద్ర అనగా ఏంటంటే, పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే 7వ ముద్ర అనగా అది ఒక మర్మయుక్తమైన వాక్యపు దేహమై ఉన్నది. అది ఒక వాక్య శరీరమై ఉన్నది. అది కంటికి కనిపించేది కాదు, అది మనుషులకు కనబడేది కాదు. దేవుడు మొట్టమొదటిగా ఆదిలో తన యొక్క సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిగా మన పొద్దున చూసాం, అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఎవరంటే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆయన ఆది సంభూతుడు అని తెలుగులో ఉంది. అదే ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ బోన్ అని ఉంది. ఫస్ట్ బోన్ అంటే ఆయన మొట్టమొదటిగా సంభవించబడిన వాడు అనమాట. అంటే దేవుడు తనను తాను మొట్టమొదటిగా ఒక రూపంలో పని చేసుకున్నాడు. దేవునికి రూపం లేదని, దేవునికి రూపం లేదు. ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, ఏమి లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక పెద్ద అగ్ని గోళంలో బగబగ మండుతూ ఉన్నాడు. దేవుని యొక్క రూపం ఎలా ఉందంటే, ఆత్మ యొక్క రూపం ఎలా ఉందంటే ఒక పెద్ద అగ్ని గోళం, అది బగబగ మండుతూ ఉందన్నమాట. దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు లేదు, ముక్కు లేదు, ఏమి లేదు. అది ఒక మనిషి రూపంలో లేదు. ఆ యొక్క ఆత్మ ఎలా ఉందంటే ఒక భయంకరమైన అగ్ని గోళంలో లే, సూర్యుని వలె బగబగ మండుతూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఉన్న దేవుడు అలా ఉన్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఆయన ఒక రూపాన్ని తయారు చేసుకున్నాడు. ఆ రూపమే మెల్కీసెదెక్ అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మీకు చూపిస్తాను నేను. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. నడుచుచున్నాను, ఆస్తికర్తలుగా చేయుదును, వారిని నిధులను నింపుదును. పూర్వకాలమందు ఇక్కడ స్టార్ట్ చేశాడు. చూడండి, 22వ వచనం నుంచి అక్కడ స్టార్ట్ అయింది. ఆయన స్టార్టింగ్ ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. చూడండి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అంటున్నాడు. అంటే ఆ యెహోవా, ఆ గొప్ప ఉన్నతమైన అగ్నిగోళంగా ఉన్న దేవుడు ఫస్ట్ ఒక ప్రథమమైన వానిగా, ఫస్ట్ బోన్గా, ఆది సంభూతుడిగా దేవుడు ఒక వ్యక్తిని సృజిస్తా ఉన్నాడు. ఆయనే మెల్కీసెదెక్ అయి అన్నాడు. ఇప్పుడు ఆయన ఎలా చెప్తున్నాడు చూడండి. అక్కడ అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేవు, నీళ్లలో నిండిన ఓటలు లేవు. అప్పుడు నేను పుట్టాను. పర్వతములు స్థాపింపబడలేదు, కొండలు కూడా పుట్టలేదు, భూమిని దాని మైదానములు ఆయన చెయ్యలేదు. నేల మట్టి రవ్వంతయు కూడా సృష్టించబడక ముందే దేవుడు నన్ను సృష్టించాడు.
హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచబడలేదు, మహాజలముల మీద మండలములు నిర్ణయించబడలేదు. అప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఆయన పైన ఆకాశము స్థిరపరచబడినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకున్నట్లు, ఆయన సముద్రము పొలిమేరను ఏర్పరచబడినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించబడినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దీనిని ఎక్కువగా డినామినేషన్లు ఎక్కడ వాడతారంటే, యెహోవా దేవుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, ఇంకో దేవుడు ఉన్నాడు, ఆయన్ని సృజించాడు, ఇక్కడ కుమారుడే కనపడుతున్నాడు చూడండి చూపెడతారు. అంటే అది చూపించడానికి నిజంగా అలాగే ఉంది. అంటే కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు అన్నట్టుగానే కనబడుతుంది అది. అయితే ఆయన జీవించడానికి, దేవుడు జీవించడానికి మొట్టమొదటిగా సృష్టించుకున్న ఒక శరీరం ఏదంటే దానినే థియోఫనీ శరీరం అంటున్నాం, దానినే వాక్యపు దేహం అంటున్నాం. హల్లెలూయా. ఆ వాక్యపు దేహాన్ని మొట్టమొదటిగా దేవుడు తయారు చేసుకుని సృష్టించుకుని, ఈ అగ్నిగోళంగా ఉన్న దేవుడు ఆ యొక్క శరీరంలో నివాసం చేశాడు. అది త్రిత్వం కాదు, ట్రినిటీ కాదు, ఇద్దరు దేవుళ్ళు కాదు. ఆయన జీవించడానికి ఒక శరీరాన్ని తయారు చేసుకున్నాడు, దానికి వాక్యం అని పేరు పెట్టాడు. ఆది యందు వాక్యం ఉండేని, వాక్యము దేవుని యందు ఉండేని, ఆ వాక్యమే దేవుడై ఉండేని అని ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు వాక్యంలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే మనిషి యొక్క హృదయంలో కాదు, మనిషిని యొక్క శరీరంలో కాదు, మనిషిని యొక్క ఆలోచనలో కాదు దేవుడు నివాసం చేసేది. దేవుడు నివాసం చేసేది ఎక్కడంటే వాక్యం యొక్క శరీరంలో నివాసం చేస్తాడు. ఆయన ఇంకా నివాసం చేసే ప్లేస్ ఏది లేదని, హస్తకృత్యాలలో ఆయన నివాసం చేయడు. దేవుడు ఎక్కడ నివాసం చేయడండి? చేతులతో చేయబడిన దాంట్లో నివాసం చేయడు. మట్టిని తీసుకుని చేతులతో చేసుకున్న దాంట్లో నివాసం చేయడు దేవుడు. మనుషుని యొక్క హృదయాల్లోకి రాడు. దేవుని యొక్క మనుషులు ఏదో ప్రార్థన చేసేసినంతరాన్నే, లేకపోతే ఏదో ఒక మంచి భక్తిగా నడిచినంత మాత్రాన దేవుడు ఆ యొక్క వ్యక్తుల్లోకి వచ్చాడు. చాలా మంది చెప్తారు, నేను పరిశుద్ధాత్మ పొందేసుకున్నాను. పరిశుద్ధాత్మ అంటే దేవుడు ఆ శరీరంలోకి రావడం అంటే అంత ఈజీ కాదు. దేవుడు మన శరీరంలోకి రావాలంటే ఫస్ట్ మనము వాక్యపు దేహాన్ని పొందుకోవాలి. వాక్యపు దేహం పొందుకుంటేనే దేవుడు ఆ శరీరంలో దిగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సృష్టి ఆరంభంలో నివసించడానికి మొట్టమొదటిగా చేసుకున్న శరీరమే వాక్యపు దేహమై ఉంది. హల్లెలూయా. ఆయనే పేరు పెట్టి ఏం చెప్పాడంటే ఆ దేహానికే మెల్కీసెదెక్ అన్నాడు. ఈ దేహం ఎవరండి? ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు, ఆది లేదు, అంతం లేదు. ఆయన మాదిగా ఆయన సృష్టి వంశావళి లేదని ఎందుకు అంటాడంటే ఆయనకాయనే ఒక స్వరూపాన్ని తయారు చేసుకున్నాడు. దేవుడు తనకు తానుగా ఒక రూపాన్ని తయారు చేసుకుని ఆ రూపంలో అడుగు పెట్టాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మెల్కీసెదెకు ఆదిలో సృష్టి ఆరంభంలో కనబడ్డ వ్యక్తి మరలా హెబ్రీ పత్రికలో యాజకత్వము అనే పేరు వచ్చేసరికి ఈ యొక్క మెల్కీసెదెక్ అనే వ్యక్తి కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆది కాండంలో ఉన్న ప్రజలందరూ, గోత్రకర్తలందరూ వారు ధర్మశాస్త్ర ప్రకారం వారు యాజక ధర్మంలో ఉన్నారు. లేవి యాజకత్వంలో ఉన్నారు. లేవి యాజకత్వంలో ఉండి వారు ఆ యొక్క యాజకత్వాన్ని కొనసాగించారు. లేవి యాజకత్వం కొనసాగింది. లేవి యాజకత్వానికి ముగింపు ఉంది కానీ, లేవి యాజకత్వానికి రిటైర్మెంట్ ఉంది కానీ, లేవి యాజకత్వానికి ముగింపు ఉంది కానీ, ఈ యొక్క నిరంతరము కూడా ఉండే క్రమం ఏదంటే మెల్కీసెదెక్ యొక్క యాజక క్రమం. హల్లెలూయా. ఈయన ఆది లేదు, అంతము లేదు. ఈయనకి పుట్టుక లేదు, మరణం లేదు. ఈయనకి వంశావళి లేదు అసలు. అంటే వంశావళి లేనోడు, ఆది లేనోడు, అంతం లేనోడు ఎవరంటే దేవుడే. ఆయన ఒక రూపంలో ఉన్నాడు, మెల్కీసెదెక్ ఒక రూపంలో ఉన్నాడు. ఇప్పుడు నేరుగా సంఘము ఎలాంటి యాజకత్వాన్ని కలిగి ఉన్నదంటే నేరుగా ప్రభు అయిన యేసు క్రీస్తే మెల్కీసెదెక్గా తన సంఘంలో ఉండి నేరుగా మాట్లాడుతున్న యాజక క్రమంలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఏదో లేవీలు చేసే యాజక ధర్మంలో ఆచారపరంగా చేసే యాజక క్రమంలో మనం లేము కానీ మనం ఉండేది ఎక్కడంటే
నిరంతరము మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున ఉండిన యాజకత్వంలో మనం ఉన్నాం. ఈ యాజకత్వానికి ఆది లేదు, అంతం లేదు, ముగింపు లేదు, ప్రారంభం లేదు. హల్లెలూయా. అంటే ఎలాంటి యాజకత్వం అంటే, ఇప్పుడు ఈ యొక్క యాజకత్వానికి ముగింపు లేదంటే నువ్వు ముగింపు లేని ఒక యాజక ధర్మంలో నువ్వు ఉన్నావంటే నీకు మరణమే లేదని అర్థం. అంటే మరణం లేని ప్రజలు ఎవరు ఉన్నారు భూమి మీద? మరణం లేని ప్రజలు ఎవరు ఉన్నారు? మరణం రుచి చూడకుండా అసలు ఆది లేదు, అంతం లేకుండా ఉండే ప్రజలు ఎవరు ఉన్నారు భూమి మీద? ఆయన ఒక జనాంగాన్ని కల్పిస్తా ఉన్నాడు, ఒక జనాంగాన్ని కలుపుతా ఉన్నాడు. ఈ మెల్కీసెదెకుకి ఆది లేదు, అంతం లేదంటే, ఈ మెల్కీసెదెకు ప్రారంభం లేదు, ముగింపు లేదంటే, ఇప్పుడు మెల్కీసెదెకులో పౌలు గారు రాసినట్లుగా ఆ మెల్కీసెదెకులో కొంత అనేక మంది మెల్కీసెదెకులు ఉన్నారు. దేవుని యొక్క ఆలోచనలో జగతుత్పత్తికి ముందుగానే ఆయన తన కోసం నిర్ణయించుకుని అనేక మెల్కీసెదెకులు తన ఆలోచనలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ప్రారంభం లేదంటే వీళ్ళకి ప్రారంభం లేదు, ఆయనకి అంతం లేదంటే వీళ్ళకి అంతం లేదు, వాళ్ళకి ముగింపు లేదంటే వీళ్ళకి ముగింపు లేదు. అలాంటి ఒక జనాంగము ఈ భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ మర్మయుక్తమైన మెల్కీసెదెకు మర్మంగా ఉండిపోయాడు. ఎందుకంటే అలా ఆ జనాంగాన్ని బయటికి తీసుకొస్తే సాతాను మొత్తం ఎలా తిరుగుతాడంటే వాడికి మొత్తం ఏమంటారు, విరోచనాలు పట్టేసుకుంటాయి. సాతానికి విరోచనాలు పట్టేసుకుంటాయి. ఎందుకంటే ఆ జనాంగాన్ని చూసినప్పుడు వాడికి చెమటలు పడతాయి. ఆ జనాంగాన్ని చూసినప్పుడే వాడు సోలిపోతాడట, వాడు నరాలు స్తంభించిపోతాయట.